హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. పుదీనా కొత్తిమీర పచ్చడి కావాల్సిన పదార్థాలండి: పల్లీలు, కొంచెం నువ్వులు, ఎల్లుల్లిపాయలు కొన్ని, కొంచెం చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, దానికి సరిపడా ఎండుమిరపకాయలు, 3 టమాటాలు తీసుకున్నానండి. నేను పొయ్యి ముట్టించి 2 స్పూన్ల నెయ్యి వేసి ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత జీలకర్ర వేస్తున్నా, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేపుకోవాలి. మిరపకాయలు వేయినవి తీసేసాను. 2 పావుల నూనె వేస్తున్నా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేపుకోవాలి. టమాటా మెత్తబడేదాకా వేపుకోవాలి. టమాటాలు మగ్గాయని టమాటాలు తీసుకోవాలి. అదే దాంట్లో మళ్ళీ 2 పావుల నూనె వేసి కొత్తిమీర, పుదీనా బాగా వేపుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పల్లీల పచ్చడి రెడీ అయిందండి. సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాను. దీనికైతే తాలింపు పెట్టలేదు, మన రోటి పచ్చడిలాగా చేశాను. ఎందుకంటే జ్వరం వచ్చిన, జలుబు చేసినా ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు లేకుండా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేశాను. చాలా బాగుంది. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.